హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారని అనుకుంటూ నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటా బకెట్ చూపిస్తున్నాను, ఆ బకెట్ని తిప్పుతున్నాను అని అనుకుంటున్నారా? నాకు తెలియదండి, మా డ్రైవర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అసలు ఏంటా ఈ బకెటా, ఇది రంగు బకెట్ లాగుంది అని నేను కిచెన్లోకి తీసుకెళ్ళి చిన్నగా మూత ఓపెన్ చేస్తున్నానండి. అయ్యో, చూస్తే ఏమన్నాయో చూడండి. పెద్ద పెద్ద బండ ఐసు ముక్కలండి. అవి పట్టుకుంటే చేతులంతా కూడా రక్తం గడ్డ కడుతున్నాయి అన్నమాట. అంత చల్లగా ఉన్నాయి. పెద్ద పెద్ద ఐస్ ముక్కలు ఉన్నాయి. ఏంటని అడిగితే మా డ్రైవర్ చెప్పట్లేదు. ఏమో మేడం, ఎవరో ఇచ్చెళ్ళారు అంటున్నాడు. నేను చూద్దామంటే నాకు కనుచూపు మేర కనిపించట్లేదు. తీద్దామంటే చేతులు గడ్డ కడుతున్నాయి చల్ల చల్లగా. చివరిగా తీశాను. ఆ బండలన్నిటినీ తీసి లోపల చూడండి, ఏ క్లాస్ రొయ్యలండి, నెంబర్ 1 రొయ్యలు, చెరువులో పెంచిన రొయ్యలు. క్లీన్ చేసి నీట్గా తెలిసిన వాళ్ళు పంపించారంటండి. మా ఇంట్లో అడిగితే అప్పుడు చెప్పారు. ఇక ఆ ఐస్ ముక్కలన్నీ చిన్నగా తీసేసి ఆ రొయ్యల్ని బయటికి తీద్దామండి. ఆ ఐస్ మొత్తం బయటికి తీసాను కదా, చూడండి ప్లేట్లో వేసాను. ఆ గడ్డలన్నీ ఇప్పుడు చూడండి, అస్సలు సిస్సలైన రొయ్యలు నీట్గా క్లీన్ చేసి ఉన్నాయి కదా. బాగుంటాయండి ఈ సైజువి. ఫ్రై చేసుకున్న, కూర చేసుకున్న చాలా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా బకెట్ చూసి ఏంటో అనుకున్నారు కదండి. ఇప్పుడు చూశారు కదా, వీటితో కూర చేస్తే ఎలా ఉంటుంది. నేను అటు ఫ్రై కాకుండా, కూర కాకుండా మధ్య రకంగా ఇగురులాగా చేశాను. అది ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆల్రెడీ మేము చేసుకొని తినేసాం కూడానండి. ఇలా ఇగురు కూర చేశానండి. చూస్తున్నారు కదా, పచ్చివి చూస్తే అంత పెద్ద రొయ్యలాగా ఉంది కదా, మనం కూర చేసేసరికి ఇలా వస్తుందన్నమాట. మీరు ఎప్పుడైనా తినుంటే ఇలాంటి రొయ్యలు, చెరువు రొయ్యలు, పెంచిన రొయ్యలు నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.